రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న రాజోల్లో పర్యటించారు. రాజోల్లో పర్యటించి అక్కడ దెబ్బతిన్నటువంటి కొబ్బరి తోటలను పరిశీలించి ఆ రైతులతోటి ఇష్టాగోష్ఠి మాట్లాడారు. తర్వాత ఒక పబ్లిక్ మీటింగ్లో కూడా మాట్లాడారు అనుకోండి. ఈ ఇష్టాగోష్ఠిలో ఆయన ఒక మాట చెప్పారు. రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి కారణం ఈ గోదావరి జిల్లాల్లో కనిపించే పచ్చదనమే అని చెప్పారు. అయితే అది ఒక్కటే కారణం కాదు, అది కూడా ఒక కారణం అనేది నా అభిప్రాయం. ఎందుకంటే బహుశా 95, 96 ఆ ప్రాంతంలో అనుకుంటా, నేను అప్పుడు డెక్కన్ క్రానికల్లో చీఫ్ రిపోర్టర్గా పనిచేస్తున్నప్పుడు హైదరాబాద్ ఆఫీస్ నుంచి ఒక సీనియర్ జర్నలిస్టు విజయవాడ వచ్చారు. ఆయనకు మచిలీపట్నంలో ఏదో చిన్న పని ఉంది అని చెప్పి వచ్చారు. సరే, విజయవాడ నుంచి కారులో బయలుదేరాము. విజయవాడ నుంచి కంకిపాడు, ఉయ్యూరు, పామర్రు మీదుగా మచిలీపట్నం వెళ్ళాం. వెళ్తూ ఉంటే కంకిపాడు దాటిన దగ్గర నుంచి ఆయన రోడ్డుకి అటువైపు ఇటువైపు పంట పొలాలను చూస్తూ ఉన్నాడు. కారు విండోలో నుంచి అటువైపు ఇటువైపు తల అటు తిప్పుతున్నాడు, ఇటు తిప్పుతున్నాడు, అటు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు. సరే, పామర్రు దగ్గరికి వెళ్ళాక నేను అడిగా, ఏంటి అలా చూస్తున్నారు అంటే, ఈ రోడ్డు పక్కన ఎంత పచ్చదనం అబ్బా అంటే, అది సెప్టెంబరు, అక్టోబర్ ప్రాంతం అది. సో వరి పంట చక్కగా పొట్ట మీద ఉంది, దారి పొడవునా వరి పొలాలే కాబట్టి పచ్చగా కనిపిస్తుంది. అది చూసి ఆయన అన్నాడు, ఇంత పచ్చగా ఉంటో మాకు కడుపు మండదయ్యా, మాదన్నీ ఏ రోడ్డు పక్కన ఏ రోడ్డు ఎక్కినా కూడా కనుచూపు మేరలో మొత్తం అంతా బ్యారన్ ల్యాండ్సే, ఎర్రమట్టి నేలలు, రాళ్ళు రప్పలు ఇంతే ఉంటాయి. సో మీకేమో ఇక్కడ చూస్తే అంతా పచ్చగా కనిపిస్తోంది. సో మాకు కడుపు మండుద్ది కదా అన్నాడు. మండడంలో ఆశ్చర్యం లేదు, కానీ ఈ పంట అంతా మేము ఒక్కళ్ళమే తినాం కదా, మీకు కూడా పంపిస్తాం కదా, సో కడుపు మంటకి అవసరం లేదు, మీరు కూడా డెవలప్ చేసుకోవచ్చు, స్థానికంగా ఎక్కడికక్కడ నీటి వనరులు ఏర్పాటు చేసుకుంటే పంటలు పండించుకోవచ్చు అని చెప్పాను. తర్వాత నేను తెలంగాణ ప్రాంతాల్లో కరీంనగరు, అలాగే నల్గొండ ఇలాంటి ప్రాంతాల్లో తిరిగితే నాకు ఆశ్చర్యం వేసింది. రాష్ట్రం విడిపోకముందే నేను ఆ ప్రాంతాల్లో పర్యటించి అప్పటికే అక్కడ రాళ్ల మధ్య, రప్పల మధ్య, చిన్న చిన్న గుంటలలో వ్యవసాయం చేయడం మొదలేశారు. రైతులు వ్యవసాయం చేస్తున్నారు. అఫ్కోర్స్ కొంతమంది రైతులు ఇక్కడ ఆంధ్ర ప్రాంతం నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళే వ్యవసాయాన్ని బాగా అభివృద్ధి చేశారనుకోండి కొంతమేరకు. బట్ అక్కడ స్థానికంగా ఉండే ప్రజలు కూడా చిన్న చిన్న రాళ్ల మధ్య, పెద్ద పెద్ద రాళ్ల మధ్య ఉండే చిన్న చిన్న ఖాళీ స్థలాల్లో చిన్న చిన్న గుంటలు వేసుకొని వరి పంట పండించడం మొదలేశారు. ఇప్పుడు ఆ తెలంగాణలో కూడా చాలా చోట్ల వరి పంట పండుతుంది. చెరువులు గత ప్రభుత్వ కాలంలో చెరువులు నింపడం మీద, చెరువులు పూడికి తీయటం మీద ఫోకస్ పెట్టినందువల్ల ఇప్పుడు దాదాపుగా తెలంగాణలో ఉండే అన్ని చెరువుల్లోనూ నీళ్లు అందుబాటులో ఉన్నాయి రైతులకి. సో రైతులు ఆ చెరువుల్లో నీళ్లు వాడుకుంటున్నారు, పంటలు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా పచ్చదనం ఒకటే కారణం కాదు, అనేక కారణాలలో ఈ పచ్చదనం కూడా గోదావరి జిల్లాల్లో ఉండే పచ్చదనం, కృష్ణా గుంటూరు జిల్లాల్లో కనిపించే పచ్చదనం అది ఒక కారణం. మిగిలిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో కానీ, రాయలసీమ జిల్లాల్లో కానీ, మళ్ళీ తెలంగాణలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది పరిస్థితి. అన్ని బ్యారన్ భూములు. ప్రకాశం జిల్లా వెళ్ళినా, నెల్లూరు జిల్లాలో పెన్నా నది పక్కన తప్ప మిగిలిన చోట్ల అలాగే ఉంటుంది బ్యారన్ భూమి. కానీ మన ఆలోచనలోనే తేడా ఉంటుంది. దాన్ని కొంతమేరకు పవన్ కళ్యాణ్ ఎక్స్పోజ్ చేయగలిగారు. అయితే ఆ పచ్చదనం ఇక్కడ అమరావతిలో లేకుండా ఎందుకు చేస్తున్నారు? అమరావతి కూడా అలాంటి పచ్చదనం ఉండే ప్రాంతమే కదా, దాన్ని ఎందుకు అలా లేకుండా చేస్తున్నారు? దాన్ని ఎందుకు కాంక్రీట్ జంగిల్గా మార్చాలని చూస్తున్నారు? దీనికి పవన్ కళ్యాణ్ దగ్గర ఏమైనా సమాధానం ఉందా? పవన్ కళ్యాణ్ గతంలోనే అమరావతి భూమి సమీకరణ మొదట పెట్టినప్పుడు 2015లోనే పవన్ కళ్యాణ్ దాన్ని వ్యతిరేకించాడు. ఎవరిది అమరావతి అని రాసిన ఒక పుస్తకాన్ని కూడా ఆయన విజయవాడలో ఆవిష్కరించారు. అక్కడ రైతులతో మాట్లాడారు. మీకు అన్యాయం జరగకుండా నేను చూస్తానని హామీ ఇచ్చాడు.
మళ్ళీ ఇప్పుడు ఆ, ఆ భూముల్ని ఎందుకు అట్లా అంత పచ్చదనాన్ని ఎందుకు చెడగొడుతున్నారు? ఇతరులు చూసి ఈర్ష్యపడే అంత పచ్చదనం కనిపించే అమరావతి ప్రాంతంలో ఆ పచ్చదనం లేకుండా ఎందుకు చేస్తున్నారు? గోదావరి జిల్లాల పచ్చదనం ఓకే, ప్రొటెక్ట్ చేసుకుందాం, కానీ అమరావతి ప్రాంతంలో పచ్చదనాన్ని ఏం చేద్దాం? దాన్ని అంతా తీసేసి కాంక్రీట్ జంగిల్ చేసేద్దామా? చేసేస్తున్నారు ఇప్పుడు. ప్రభుత్వం అందుకే సిద్ధమవుతోంది, ఆ పనే చేస్తోంది. దీన్ని పవన్ కళ్యాణ్ ఎలా సమర్థించుకుంటారు? ఆయన ఏం మాట్లాడతారు దీని గురించి? చూడాలి, ఆలోచిద్దాం, మనం వెయిట్ చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారేమో చూద్దాం. అమరావతి 2వ విడత భూ సమీకరణ గురించి ఆయన మాట్లాడతారా? వ్యతిరేకిస్తారా? సమర్థిస్తారా? లేకపోతే మౌనంగా ఉండిపోతారా? లేకపోతే గతంలో రైతులకు హామీ ఇచ్చినట్లు వాళ్ళకి న్యాయం జరగడం కోసం చూస్తారా అనేది మనం చూడాల్సి ఉంది.